వచ్చారు. మా ఆవిడ కాఫీ బాగా పెడుతుంది సార్. ప్లీజ్ ప్లీజ్ హ్యావ్ ఇట్ సార్. ఎలా ఉంది సార్ కాఫీ? చండాలంగా ఉంది. నువ్వు చేసిన పని. నేనేం చేశాను సార్? మొన్న నా పేరెంట్స్ని కలిశాను. రేపటి నుంచి నా మందుకు డబ్బులు ఎవడిస్తాడే నీ అమ్మ. ఆ డైరెక్ట్ డబ్బులు వెనక్కి పంపించాడా? మీకు సిద్ధార్థ్ ఎందుకంత డబ్బు ఇచ్చాడు? అసలు ఏం జరిగింది? అయ్యాల హాస్పిటల్లో. నీకు వేరే దారి లేదు మొన్న. ఈ నేరం చేసింది నువ్వేనని సాక్ష్యాధారాలని బలంగా నమ్మే విధంగా డిజైన్ చేశాను. దీంట్లో 5 కోట్లు ఉంది. ఈ డబ్బు తీసుకుని నేరం నువ్వే చేసావని కోర్టులో ఒప్పుకోవాలి. నీకు యావజ్జీవ కారాగార శిక్ష పడుతుంది. కానీ 2-3 ఏళ్ళు పోయాక నేను ఏదో రకంగా ఇన్ఫ్లుయెన్స్ చేసి బయట తీసుకొస్తాం. ఈ డబ్బుతో మీ అమ్మ క్యాన్సర్ కూడా నయమవుతుంది. మీరందరూ హ్యాపీగా ఉండొచ్చు. ఆలోచించు. అయ్యా ఒప్పేసుకయ్యా, వాళ్ళు చెప్పేది నిజమేనయ్యా. ఇంకేం ఆలోచించుకోబాకయ్యా. నా మాటినయ్యా. అయ్యా, నువ్వు వచ్చింది నా కొడుకుని కాపాడడానికని జరిగిందంతా నీతో చెప్పాను. నువ్వేంటయ్యా ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతున్నావు? నీ కొడుకే నేరం చేశానని కోర్టులో ఒప్పుకున్న తర్వాత ఇంకా ఏ కోర్టుకి వెళ్ళినా నిర్దోషిగా బయటికి రాలేడు. ఏటయ్యా నువ్వు చెప్పేది? నా కొడుకు నాకు దక్కనంటావా? నీ కొడుకు చనిపోతాడని నువ్వు బాధపడుతున్నావు. న్యాయాన్ని చంపేశానని నేను బాధపడుతున్నాను. అయ్యో అయ్యో, నా కొడుకయ్యా, నా కొడుకు. నిజం తెలిసిపోయిందనమాట. నాకు నిజం తెలిసాక గుండాకి చేస్తావు అనుకున్నాను. ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందిరా? వాడే ఇచ్చాడు. వాడెంత ధైర్యం ఇచ్చాడంటే 10 కోట్లు ఇస్తావా, అది తీసుకుని నీకు ఫేవర్ చేయాలా అంటే నేను నీకు ఫేవర్ చేసి వెళ్ళి జైల్లో కూర్చోవాలా? జైలుకి వెళ్ళకపోతే చేస్తావా? నీకు ఎగెనిస్ట్గా వాదించే పీపీ ఎవరో తెలుసా నీకు? నువ్వు ఆలోచించే లోపే నీ ఆలోచనలన్నీ పసిగట్టగలవాడు. నీ మీద ఉన్న ఎవిడెన్స్లన్నీ నీకు ఎగెనిస్ట్గా ఉన్న సంగతి గుర్తుపెట్టుకో. కోర్టుకు వెళ్ళి ఆ ఎవిడెన్స్ అన్ని ట్యాంపర్ చేయడం ఎవరి వల్ల కాదు. ట్యాంపర్ చేయమని ఎవడు అడిగాడు? జాగ్రత్తగా లాకర్లో పెట్టి దాచుకో. ఇప్పుడు నేనేం చేయాలి? నా కోసం 3 చిన్న చిన్న పనులు చేయి చాలు. ఏంటవి? సీజ్ చేసిన నా ఇల్లు నీ కంట్రోల్లోనే ఉందిగా? అవును. నా బెడ్రూమ్ విండోని విప్పదీసి మళ్ళీ బిగించు. 2 స్క్రూలు మాత్రం కింద పడి. అలా చేస్తే చెయ్యగలవా? ఆ రెండోదేంటి? నా వైఫ్ మర్డర్ అయిన రోజు మా కాలనీకి ఒక కార్పెంటర్ 7ంటికి వచ్చి 7:30కు వెళ్ళిపోయాడు. తన ఎంట్రీ సీసీటీవీ ఫుటేజ్ ఉంచి ఎగ్జిట్ మాత్రం డిలీట్ చేయి. వాడికి ఈ కేసుకి సంబంధం ఏంటి? ఆ సంగతి పీపీ కోర్టులో వాదిస్తున్నప్పుడు నీకే తెలుస్తుంది. సరే, ఆ మూడోదేంటి? మూడోది, నన్ను కోర్టులో ప్రొడ్యూస్ చేసినప్పుడు జడ్జి నాకు జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తాడు.
ఇంటరాగేషన్ కోసం. పీపీతో పాటు నువ్వు వస్తావు. పీపీ ఎందుకు వస్తాడు? నీ లాయర్ వస్తాడు. నేను లాయర్ని పెట్టుకోను. పీపీఏ నా లాయర్. పీపీని నా దగ్గర నుంచి మా అత్తగారి దగ్గర తీసుకెళ్ళి నా లవ్ స్టోరీ ఆవిడతో మీ పీపీకి చెప్పించు. చెప్పిస్తే పీపీ నా తరఫున వాదించి నన్ను బయటికి తీసుకొస్తాడు. పీపీ నీ తరఫున వాదిస్తాడు. ఏంటి గ్యారంటీ? నా సినిమాలు చూస్తావా? యా, ఇన్ఫ్యాక్ట్ ఐఎమ్ ఎ గుడ్ ఫ్యాన్ ఆఫ్ యూ. మీ స్క్రీన్ ప్లేని గెస్ట్ చేయడం చాలా కష్టం కదా. ఇది అంతే. నీకు ఇప్పుడేం అర్థం కాదు. నేను చెప్పినట్టు చెయ్యి. ఆ 10 కోట్లు ఇస్తావా? ఆ డౌట్ ఎందుకు వచ్చింది? అంటే అన్నీ చిన్న చిన్న థింగ్స్ కదా అని. సార్, ఇంతకుముందు మీరు టేకప్ చేసిన కేసులో ఏదైనా తప్పు చేస్తే మీరు నా తల తీసేస్తారేమో అని టెన్షన్తో భయపడి చచ్చేవాడిని సార్. కానీ వాడిని కలిసాక ఆ టెన్షన్ని వెంట్రుక ముక్కలా తీసాడు సార్. నేను ఏ ఎవిడెన్స్ని ట్యాంపర్ చేయలేదు సార్. వాడు చెప్పిన 3 చిన్న చిన్న పనులు చేశానంతే. వాళ్ళ లవ్ స్టోరీని వాళ్ళ అత్తగారితో మీకు ఎందుకు చెప్పించాడో తెలియక జుట్టు పీక్కున్నాను సార్. వాడి లవ్ స్టోరీలో ఆ మున్నా అనేవాడు ఉన్నాడన్న సంగతి మీరు నోటీస్ చేసాక అర్థమైంది సార్ వాడి స్కెచ్ ఏంటో. మీరు మున్నాగాడి మీద డౌట్తో వాడి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ అంతా గ్యాదర్ చేసి అంజలి మర్డర్ జరిగిన స్పాట్కి వస్తారన్న సంగతి సిద్ధార్థకి బాగా తెలుసు. అందుకే మీరు వచ్చి లోపు నేనే ఆ విండోను ఓపెన్ చేసి మళ్ళీ ఫిక్స్ చేశాను. మీరు వచ్చి ఆ పని చేసింది మున్నాగాడి అని ఫిక్స్ అయిపోయి ఆ కాలనీ కెమెరాలో రికార్డ్ అయిన సీసీటీవీ ఫుటేజ్ మొత్తం చెక్ చేశారు. ఆ ఫుటేజ్లో మున్నాగాడి ఎంట్రీ మాత్రమే ఉంచి ఎగ్జిట్ని నేనే డిలీట్ చేశాను. మీరు వచ్చి ఆ మర్డర్ చేసింది మున్నాగాడి అని కన్ఫర్మ్ చేసుకుని ఆ ఎవిడెన్స్లన్నీ కోర్టులో సబ్మిట్ చేసి ఆ సిద్ధార్థ్ నిర్దోషిగా మీరే బయటికి తీసుకొచ్చారు. ఒకవేళ మున్నాగాడు నోరు ఇప్పితే ఎక్కడ మీకు ఆ నిజం తెలిసిపోతున్నాను భయపడి వాడిని ఎన్కౌంటర్ చేయడానికి ప్లాన్ చేశాం. కానీ మీరు ఆ టైంలో అక్కడికి వస్తారని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. వాడు మీకు నిజం చెప్పేలోపే సిద్ధార్థ్ వాడిని స్పృహ తప్పేలా చేశాడు. ఆ తర్వాత హాస్పిటల్లో వాడిని కొనేశాడు. డబ్బు సార్, ఆ డైరెక్టర్ ఎంత తెలివైనవాడంటే వాడు తరఫున లాయర్ని కూడా పెట్టుకోకుండా మిమ్మల్ని వాడుకునే బయటకు వచ్చాడు సార్. సార్, ఏ క్రిమినల్ అయినా ఎక్కడో చోట తప్పు చేసి దొరికిపోతాడు సార్. కానీ ఆ మున్నాగాడు ఎప్పుడూ అంజలి విషయంలో చేసిన తప్పుని వీడు ఫేవర్గా వాడుకున్నాడు. తప్పు చేస్తే శిక్షించే యమధర్మరాజు లాంటి మీలాంటి ఆయన చేత కూడా తప్పు చేయించాడు సార్. ఇప్పుడు చెప్పండి సార్, నేను చేసింది చిన్న చిన్న తప్పులే, కానీ మీరు చేసింది మామూలు తప్పు కాదు. ఒక అమ్మాయి ఇక్కడికి ఉరిశిక్ష పడేలా చేశారు. ఈ విషయంలో మీరు మా ఇద్దరి దృష్టిలోనే ఫూల్ అయ్యారు సార్. కానీ 10 మందికి చెప్పారంటే అందరి దృష్టిలోనే ఫూల్ అయిపోతారు. కాబట్టి కామ్గా కాఫీ తాగి వెళ్ళిపోండి. ఇందులో నాకు వచ్చిన డౌట్, అంత ప్రేమించినాడు వైఫ్ని ఎందుకు చంపాడు? ఆ సంగతి నేను అడగలేదు, వాడు చెప్పలేదు. అయినా ఇప్పుడు ఆ సంగతి తెలుసుకుని మీరేం పీకుతారు? అది డమ్మీ సార్, ఇది ఒరిజినల్ లోడెడ్ గన్ విత్ సైలెంట్ సార్. ఆర్టిస్టులు వాడేటప్పుడు ఇది వాడండి. ఓకే సార్. మిస్ఫైర్ అయ్యి గోడకు తగిలేటప్పుడు ఇది వాడండి, ఇంపాక్ట్ఫుల్గా ఉంటుంది. ఓకే. సీన్ గురించి సాయంత్రం డిస్కస్ చేద్దాం. షూర్ సార్. వెళ్ళండి. రై సార్,
చెప్పానుగా సాయంత్రం డిస్కస్ చేద్దామని. అలాగే సార్. వెళ్ళండి.